చూడండి, కొంచెం ఉంది. ఈ సందులోనే తిరగాలి. ఇక్కడే అన్నాలు వండుకోవాలి ఈ సందుల్లో. ఇదో చిన్న సందు అన్నమాట. ఇదో చూడండి, చిన్నది సందు, పెద్దగా లేదు. ఇదో ఇదే సందు మొత్తం కూడా వస్తాయి. చూడు, ఈ నీళ్ళే తాగుతాం. చూడండి, ఈ నీళ్ళే తాగాలి. ఇగో వీటికి ఫిల్టర్ ఎక్కువ. ఇట్లా మా రూమ్లో ఎలాగ ఉన్నాయో చూసేయండి ఒకసారి. చూడండి, ఈ పైన ఒకరు పడుకుంటారు, మిడిల్ ఒకరు, అలాగే కింద ఈ మంచం కింద అనమాట. ఈ కింద ఒకరు, అంటే ఒక మంచం కింద ముగ్గురు, ఒక మంచం మీద ముగ్గురు పడుకున్నట్టు అనమాట. పైన ఒకరు, కింద ఒకరు, డౌన్లో ఒకరు. చూడండి, ఇంక ఇదే చిన్న రూము. ఎంత ఉందో చూడండి, ఇక్కడికి అక్కడ డిస్టెన్స్ చూడండి ఎంత ఉందో. ఎంత కొంచెం కూడా లేదు. అక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకుంటాము, ఇంకా కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి, ఇంక ఇవి ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ అనమాట. చూడండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కోవట్లో ఒక చిన్న రూమ్కి ఎంతో మన ఇండియన్ డబ్బు 25,000 30,000 అలా కట్టాలి, అంత రేట్ అనమాట. ఇదో 2 మంచాలు అయితే వేసామన్నమాట. చూడండి, అటు సైడ్ ఒక మంచము, ఇటు సైడ్ ఒక మంచము. ఈ 2 మంచాలే, ఈ 2 మంచాలు అంతే పడతాయి, ఇంకంతకన్నా పట్టవు. ఇంక ఇటు సైడ్ ఇది ఖాళీ, ఇదంతా. అది పైన కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి, ఇంకా బట్టలు అన్నీ వేసుకోవడానికి. ఇంతే ఫ్రెండ్స్, కోవిడ్లో చిన్న రూమ్. అదైతే చాలా చాలా చిన్న రూమ్. చూడండి, ఇంకా సామాన్లు బ్యాగులు అవి పెట్టుకోవడానికి. చూడండి, ఇది ఒక కొంచెం గొంతు దొరికితే ఆ గొంతులో అయితే వేసేసాం. అంతే ఉంటుంది అనమాట. పెద్ద రూమ్ చూసుకోవాలంటే మనకు వాసిపోద్ది, ఇక్కడ డబ్బులు ఎక్కువైపోతుంది. చిన్న రూము, ఇంకా ఇవన్నీ ఇక్కడ ఇంకా అన్నం అవి చేసుకొని బోకులు ఏమైనా ఇంతే. మనం ఎక్కువ పెట్టుకోములే, 2-3 బోకులే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోము. ఇంకా అవన్నీ ఎడబెట్టుకుంటాము. ఇంక వంట అయితే వంట సామాన్లు, ఇంకా అవన్నీ ఇక్కడ మసాలా పెట్టుకోవడానికి అవి. ఇది చిన్నది ఒక ఫ్రిడ్జ్ అయితే ఇది. ఇంతే ఫ్రెండ్స్, కోవిడ్లో ఇక్కడ ఏమి ఉండదు, అంతా ఇరికిగా ఉండాలి తెలుసా. చాలా అంటే చాలా చిన్న రూమ్. చూడండి మొత్తం కూడా. అదో మాకుండేది కొంచెం డిస్టెన్స్ అంతే. ఒక 4-5 మంది కూర్చుంటాం అంతే. కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, ప్లేస్ ఎక్కువ లేదు. ఇలా ఉంటుంది కోవిడ్ జీవితాలు. కోవిడ్ అనే గల్ఫ్ కంట్రీలో ఎవరైనా ఇంతే అన్నమాట. అది ఫ్రెండ్స్, ఏదో అబ్బా కోవిడ్ గల్ఫ్ కంట్రీ అది ఇది అనుకొని ఇక్కడికి వచ్చారనుకో, తర్వాత తెలుస్తుంది అనమాట ఎలా ఉండాలా ఏందా అని. ఇంకా వచ్చేది ఎండాకాలం, ఏసీ కానీ లేకపోతే అల్లాడిపోతారు ఒక్కొక్కరు. ఇంకా ఇక్కడ బయట చూసేయండి. ఇక్కడ అందరం బయట. ఇగో ఇక్కడ సందు ఎంత, కొంచెం కూడా సందు లేదు.